RJ of the Year, RJ Shekhar from Hyderabad. హైదరాబాద్ ఎలాగోలా బతికేద్దామని రోజు కొన్ని వేల మంది ఇక్కడ దిగుతుంటారు, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు. మరెందుకు వచ్చావన్నా? బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష షో వినడానికి వచ్చాను. హ్యాపీ మార్నింగ్స్ మీ శేఖర్ భాషతో. పొద్దున్న ఏమిటా నీ గొడవ? బెదరా ఈరోజు వెదర్. వీడి చేతికి రేడియో ఇచ్చి పంపించండి. ఇది పగలా రాత్రా బాబా? నువ్వు బిగ్ ఎఫ్ఎం పెట్టుకోరా, శేఖర్ మామ చెప్తాడు. నాన్న శేఖర్ బాబు శేఖర్. నేను చెప్తాను కదా. హ్యాపీ మార్నింగ్ శేఖర్ భాష ఇక్కడ 92.7 బిగ్ ఎఫ్ఎం లో. వెదర్ ఇవాళ వెదర్ మీద ఒక లుక్ వేసుకుంటే ఇవాళ మాక్సిమం టెంపరేచర్ 39 degrees, మినిమం టెంపరేచర్ 27 degrees. ఏంటో హైదరాబాద్ లో మోడరేట్ గా మెయింటైన్ అయిపోతుంది టెంపరేచర్. బట్ రాష్ట్రంలో మిగతా కొన్ని చోట్ల బండలు పగిలిపోయే ఎండలు ఉన్నాయి. కడప 43, సూర్యాపేట 42, కరీంనగర్ 42. ఓరి నాయనో, మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఒక చల్లటి మేఘం పలకరించబోతుంది. ఎందుకు సడన్ గా ఎండాకాలంలో ఈ వానలంటే మధ్యప్రదేశ్ లో బీభత్సమైన వేడంట. ఈ దెబ్బతోటి చుట్టుపక్కల ఉండే వాగులు వంకలన్నీ ఆవిరైపోయి క్యూములో నింబస్ మేఘాలు అంటారు చూడండి, అవి ఏర్పడిపోయాయంట. ఇంకా చూసుకోండి, మనకి ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కి అలాగే మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా వర్ష సూచన ఉంది అని చెప్పి విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం వాళ్ళు తెలుపుతున్నారు అనమాట. సో లెట్స్ గెట్ రెడీ టు డ్రెంచ్ ఇన్ రైన్. స్టే ట్యూన్డ్. మరి కొద్దిసేపట్లో చరిత్ర పుటల్లో ఈ రోజు తిరగేద్దాం. ఇది 92.7 బిగ్ ఎఫ్ఎం వీడియో శేఖర్ భాష. చికాగో మహాసభల్లో స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ 1943 సంవత్సరం, 1947 అర్ధరాత్రి స్వతంత్రాన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. India will awake. India lifts the World Cup after 28 years. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి చరిత్ర పుటల్లో ఈ రోజు శేఖర్ భాషతో. చరిత్ర పుటల్లో ఈ రోజు తిరగేస్తే 1827 లో ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ మహాత్మా జ్యోతిరావు ఈ రోజు పుట్టారు. అండ్ 1905 లో సాపేక్ష సిద్ధాంతం అని మనం భౌతిక శాస్త్రం అదే ఫిజిక్స్ లో చదువుకున్నాం కదా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ సరిగ్గా ఇదే రోజున దాన్ని ప్రతిపాదించడం జరిగింది. అండ్ 1919 లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి సరిగ్గా ఇదే రోజున పుట్టింది. అండ్ 1976 లో కంప్యూటర్స్ చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు క్యాబినెట్స్ ఎలా ఉంటాయి చూడండి, ఇనుముతో చేస్తుంటాయి, కానీ చెక్కతో చేసిన తొలి యాపిల్ 1 కంప్యూటర్ లాంచ్ చేయబడింది అనమాట. సో మొత్తం వుడెన్ బాక్స్ అది. సో అలాగే ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్నిటి మీద దృష్టి పెడదాం మరి కొద్దిసేపట్లో. ఇప్పుడు బిగ్ ఛానల్ లో 4 పాటలు ఇస్క్, రచ్చ, డి అండ్ జగదకి వీడియో లక్ష్యం నుంచి వచ్చేస్తున్నాయి. ఎంజాయ్, స్టే ట్యూన్డ్. ఇది 92.7 బిగ్ ఎఫ్ఎం వీడియో శేఖర్ భాష. బెండకాయ నుంచి బంగారం వరకు, సొర్రకాయ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, సరుకేదైనా ఇవాల్టి సరసమైన ధర శేఖర్ భాషతో. రండి బాబు రండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఓపెన్ చేశారు స్టాక్ మార్కెట్లు, అలాగే రైతు బజార్ కూడా. బిఎస్సి అదే సెన్సెక్స్ 17,125 పాయింట్ల దగ్గర ఉంది. పొద్దు నుంచి 117 పాయింట్లు నష్టపోయింది పాపం. అలాగే నిఫ్టీ 5,209 పాయింట్ల దగ్గర ఉంది, 34 పాయింట్లు నష్టపోయి. ఇక రైతు బజార్కి వెళ్తే బాబోయ్, కూరలు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. టమాటాలు 16 రూపాయలు కేజీ, ఒకప్పుడు 10 రూపాయలు ఉండేవి. ఇక బెండకాయలు కొంచెం తగ్గి మన 34 రూపాయలు ఉండేది, ఇప్పుడు 28 రూపాయలకు వచ్చింది. రీజనబుల్ గా ఉంది. దోసకాయ కొంచెం చీప్ గా దొరుకుతుంది బాబా, దోసకాయ పప్పు చేసుకోండి ఈ రోజు, రూపాయలు 8. మామిడికాయలు మాత్రం ఇంకా ఎండాకాలం వచ్చిన రేట్ తగ్గట్లేదు, 6 రూపాయలు 8 రూపాయలు ఒక్కొక్క కాయ. టూ మచ్ కదా. ఓకే, అలాగే బూలిన్ మార్కెట్ లో కూడా ఒక లుక్ వేసుకుందాం. బంగారం 1 గ్రాము 2,801 రూపాయలు ఉంది. ఇక సిల్వర్ 100 గ్రాములు 5,665 రూపాయలు ఉంది మన హైదరాబాద్ మార్కెట్ లో. 30వ తేదీ నుంచి మళ్ళీ మన వాళ్ళు స్ట్రైక్ అంటున్నారు, ఏం చేస్తారో చూడాలి. సరే, బిగ్ ఛానల్ లో 4 పాటలు ఊసరవెల్లి, బిజినెస్ మ్యాన్, రచ్చ అండ్ బాయ్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మామ పొడి చెప్తాడు, అది కూడా మామిడి పండు గురించే. స్టే ట్యూన్డ్. ఎవడు పొడిస్తే దిమ్మ తిరిగి బ్లాక్ అయిన మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోద్దో ఆడే శేఖర్ భాష నేనే. హ్యాపీ మార్నింగ్స్ వింటున్నారు 92.7 బిగ్ ఎఫ్ఎం లో. చాలా సినిమాల్లో హీరోయిన్ల పేర్లు రకరకాలుగా ఉండుంటాయి. ఒక సినిమాలో నాగార్జున మా ఆవిడ పేరు మ్యాంగో అని చెప్తాడు. ఏ సినిమా అది ఆలోచించండి. అంటే ఫస్ట్ లో అనకపోయినా కూడా లాస్ట్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అంటాడు. ఎందుకని, ఏం సినిమా? 39890927 is my number. ఇది 92.7 బిగ్ ఎఫ్ఎం వీడియో శేఖర్ భాష.
గీతాంజలి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్నేళ్ళైనా కూడా నాగార్జున జగడ మాత్రం మర్చిపోయాము. ఇది జడల జడ